జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. కాదు, ఫోన్ ట్యాపింగ్ గురించి మీ అభిప్రాయం ఏంది? మీరు కూడా గణేశాలు మాట్లాడింది ఈ మాట. ఎందుకో దౌర్భాగ్యం. అసలు పోయినసారి ఫోన్ ట్యాపింగ్ అనేది సత్యం 2014-15 నుంచి మొదలైంది ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది. ఎందుకంటే రాజయ్య గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన బర్తరఫ్ చేయించే సమయం వచ్చినప్పుడు, ఆయన తీసే సమయం వచ్చినప్పుడు మేము అడిగినాం, ఎందుకు తీసేస్తున్నావు? ఆయన దళిత ఉప ముఖ్యమంత్రి, మాదిగ బిడ్డ, దళితుడే ముఖ్యమంత్రి అవుతామని చెప్పినటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నొక్క దళిత ఉప ముఖ్యమంత్రి తీసేస్తే కష్టమైందంటే నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పిండు. అంటే మాకు ఏమర్థమైందంటే ఓహో అన్ని ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అని చెప్పి అప్పుడు అర్థమైంది మాకు. ఓకే, అప్పుడే చెప్పారు. 14 ఎండింగ్ 15 అది నాకు తెలిసి. రాజయ్య గారు ఎప్పుడు బర్తరఫ్ అయ్యాడో అప్పటికన్నా ముందే ఫోన్ ట్యాపింగ్ అవుతుంది. సో ఇప్పుడు దీని మీద ఎట్లాంటి చర్యలు ఉండాలంటారు? కానీ ప్రజాస్వామ్యంలో సరే నిఘా సంస్థలు ఉంటాయి, ఇంటెలిజెన్స్ వ్యవస్థలు ఉంటాయి, మా మాటల మీద నిఘా పెట్టుకోవచ్చు, మా ప్రాణాల మీద నిఘా పెట్టుకోవచ్చు. కానీ ఇట్లా ఫోన్ ట్యాపింగ్ చేసి వ్యక్తిగత స్వేచ్ఛను హరించే అధికారం ఎవరికి లేదు. ఇది మంచిది కాదు. టెర్రరిస్టులమే పెట్టు, దేశ భద్రతలో భాగంగా నువ్వైనా ప్రజల రక్షణలో భాగంగా నువ్వైనా పెట్టు. కానీ ఇట్లా ఈ మంత్రుల ఈ మొత్తం 4 కోట్ల మందిలో మంత్రులు ఉండేదే 17 మందో 16 మందో. ఆ 17 మంది మీద కూడా నీకు నమ్మకం లేకపోతే నువ్వేమో వస్తున్నా నడుపుతావు చెప్పండి. నీ మంత్రుల మీద కూడా నీకు నిఘా పెట్టే పరిస్థితి వస్తే, నీ సొంత ఎమ్మెల్యే మీద నిఘా పెట్టే పరిస్థితి ఏమవుతుంది చెప్పండి? ఇంతకంటే దౌర్భాగ్యం ఏమన్నా చెప్పండి? ఓకే, ప్రతిపక్షాల మీద అయితే తప్పకుండా నిఘా పెడతావు. ఓకే, సో ఇప్పుడు ఈ ఎలక్షన్స్ తోటి, లోక్సభ ఎలక్షన్స్ తోటి బీఆర్ఎస్ ఖాళీ అయిపోతుందంటారా? ఆల్రెడీ ఇప్పటికే ఖాళీ అవుతుంది కదా. 9 మంది సిట్టింగ్ ఎంపీలు ఉంటే 6 మంది వెళ్ళిపోయిన, 3 ఉన్నారు కదా. ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు. బీబీ పాటిల్ వెళ్ళిపోయాయి, రంజిత్ రెడ్డి గారు వెళ్ళిపోయాయి, ఎవరు మిగిలిన చెప్పండి? అనేక మంది. నీకు నాగర్ కర్నూలు ఆయన వెళ్ళిపోయాయి, ఎవరు లేరు. అవును, కరెక్టే. కానీ ఈటల రాజేందర్ గారు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు వాళ్ళందరూ అవినీతి పరులు, అక్రమార్జన కలిగిన వాళ్ళు, బీజేపీలోకి రాగానే వాళ్ళందరూ చాలా గొప్ప వాళ్ళు అయిపోతారా? మీ దగ్గర తులసి తీర్థం పెట్టుకున్నారా బీజేపీ కార్యాలయంలో? ఒక మాట అంటే ప్రతి ఎమ్మెల్యేని, ప్రతి ఎంపీని అవినీతి పనులని చెప్పి మేము ఎక్కడ అనలే మేము. ఇలా కేసీఆర్ కుటుంబమే సెంట్రలైజ్ చేసుకొని ఈ రాష్ట్రమే మాదన్నట్టుగా, ఈ సంపద మాకే చెందన్నట్టుగా, మేము మాత్రమే ఎలిజిబిలిటీ అన్నట్టుగా వాళ్ళు చేసుకుని తప్ప అందరు చేసినట్టు ఎక్కడ చెప్పలే. తప్పది. ఇంకా నాగరికల్లో ఎంపీ రాములు గారు, వాళ్ళకి ఒక డీజిల్ పైసలు ఉండవు, గుర్తుపెట్టుకోండి. డీజిల్ పైసలు ఉండవు. అంతా అందరు అవినీతి పడినట్టు చెప్పలేం బ్లాంకెట్గా. ఓకే, ఇంకా ఎవరెవరు వచ్చే అవకాశం ఉంది? పెద్దోళ్ళే ఉన్నారా అందరూ? అంటే ఇప్పటికైతే ప్రజలు ఆల్రెడీ నిర్ణయించుకున్నారు. ఫస్ట్ ప్రజలు విడిపోయినారు. ఫస్ట్ మొట్టమొదటిగా ఏ ప్రజలైతే ఇప్పటిదాకా రక్షణ కవచం లేకుండా బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళు వెళ్ళిపోయినారు. ఆ తదుపరి ఇప్పుడు కిందున్న కార్యకర్తలు కూడా వెళ్ళిపోతున్నారు. కిందున్న కార్యకర్తలు ఇక మీకు తెలుసు, కేసీఆర్ చుట్టుపక్కల నుండి వాళ్ళు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు కూడా వెళ్ళిపోతున్నారు. ఇవాళ మంత్రులు అయిన వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు, మనం చూస్తూ ఉన్నాం. మరి ఎంతమంది వెళ్ళిపోతారు, ఏమైపోతుంది, వాళ్ళు బీజేపీలోకి ఎంతమంది వస్తారు, కాంగ్రెస్ పార్టీకి ఎంతమంది వస్తారు అనేది వేచి చూడాల్సిందే. ఓకే, అయితే ఒకటి, ఎందుకు ఈ 2 ప్రశ్నలు అడిగానంటే, ఈటల రాజేందర్ గారు మీరు ఫేస్ చేసినవే, మీరు రోజు ఫేస్ చేస్తున్న అంశాలే. మీరు 3 సంవత్సరాల క్రితం బీజేపీలో జాయిన్ అయిన సందర్భము, అప్పటి ఒక పరిస్థితులు, వాటి తర్వాత మీ ప్రస్థానము, ఇవన్నీ అందరికీ తెలుసు. బట్ తర్వాత వచ్చిన వాళ్ళు సేమ్ అట్లాంటి ఒక ఎన్నికనే, మునుగోడు ఎన్నిక జరిగింది. తర్వాత రాజగోపాల్ రెడ్డి ఇమీడియట్గా మళ్ళీ వెంటనే ఎలక్షన్స్ ముందు ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు. సో అంటే వచ్చేవాళ్ళు అవకాశవాదులు అనే ఒక భావనని బీజేపీలో కొంతమంది తీసుకుంటూ ఉన్నారు. అది మీ పైన కూడా ప్రభావం పడే అవకాశం కనబడుతోంది. డెఫినెట్ ఎవరో ఒకరు వస్తారో, వాళ్ళు పోతే మళ్ళీ అందరినీ ఒక ఘటన కట్టద్దని మీరు ఏదైతే అన్నారో అది ఇక్కడ వర్తిస్తుంది, అక్కడ వర్తిస్తుంది. ఇట్లాంటి సందర్భంలో ఒక సీనియర్ నాయకుడిగా భారతీయ జనతా, మీరు అందరు అమిత్ షా గారితో మాట్లాడానని చెప్పారు, ఆయన భరోసా ఇచ్చారని చెప్పారు. ఒక నేషనల్ విజన్ని మీరు ఏమన్నా ఒక సీనియర్ నాయకుడిగా తెలంగాణలో చెప్పగలుగుతారా? ఇప్పుడు 2 విషయాలండి. మా అధిష్టానం చాలా క్లారిటీతో ఉంది. ఓకే, చాలా క్లారిటీతో ఉంది. గుజరాత్లో కూడా భారతీయ జనతా పార్టీని అభివృద్ధి చేయాలన్నప్పుడు చేస్తున్న క్రమంలో అనేక మంది కాంగ్రెస్ పార్టీలో పనిచేసే కార్యకర్తల నుంచి మొదలుపెట్టి నాయకుల వరకు వస్తేనే అది సాధ్యమైంది అని. గుజరాత్ ఇలా 30 ఏళ్ల క్రితం గుజరాత్లో ఎట్లయితే తల్లాడినరో ఇతర పార్టీ నుంచి కొంత ఎక్స్పోజర్ తీసుకొచ్చుకోవడానికి, తెలంగాణలో కూడా 44 సంవత్సరాలుగా ప్రయత్నం జరుగుతూనే ఉంది. కానీ ఎందుకో ఇక్కడ సక్సెస్ కాలేకపోయింది. ఎవరిని చెప్పినప్పటికి కూడా ప్రజల మధ్యలో ప్రజల నాడి తెలిసిన
ప్రొఫెషనల్ రాజకీయ నాయకులు తప్పకుండా పార్టీలకు అవసరం ఉంటుంది. మా పార్టీ భారతీయ జనతా పార్టీ మా హైకమాండ్ తెలంగాణలో కూడా రాజ్యాధికారం రావాలంటే, ఈ రాష్ట్రంలో అధికారం రావాలన్నా ఖచ్చితంగా ఇతర పార్టీ నాయకులను, ఎదిగే నాయకులను తీసుకొచ్చుకోవాల్సిన అక్కర ఉంది, కాపాడుకోవాల్సిన అక్కర కూడా ఉంది అని చెప్పిండ్రు. వెళ్ళిపోయినప్పటికి కూడా అవకాశం ఉన్నప్పటికి కూడా మరో దారి లేదు. 44 years అవుతుంది ఈ రాష్ట్రంలో అధికారం లేక. ఈ రాష్ట్రం 44 years. ఇంకెన్ని సంవత్సరాలు గడుపుతాం చెప్పండి. ఇలా మోడీ గారి హవా ఇంత గొప్పగా ఉన్న కాలంలో కూడా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మేము చూసినాం. ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు కాబట్టి, ఇవాళ నేషనల్ ఎన్నికలు కాబట్టి కొంత మాకు ఫలితం వచ్చే ఆస్కారం ఉంది. దీన్ని బేస్ చేసుకొని, ఆధారం చేసుకొని రేపు పురోగమించాల్సిన అక్కర ఉంటుంది. ఈ పురోగమనంలో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ఉన్న నాయకత్వం అంతా ఖాళీతున్నప్పుడు అలా కొంతమంది మేము తీసుకొచ్చుకోవాల్సిన అక్కర ఉంటుంది తప్పకుండా. ఓకే, తప్పు కాదు. ఓకే. సో ఎగ్జిస్టింగ్ వ్యక్తులకు ఏం చెప్తారు? వీళ్ళు ఎలా ఆలోచించారు? అంటే జనరల్ ఇప్పుడు మనం ఉంటామండి ఎగ్జిస్టింగ్ వ్యక్తులకు, మా వాళ్ళు కళ్ళల్లో ఒత్తలేసుకొని వార్డు మెంబర్ నుంచి మొదలుపెట్టి పార్లమెంట్ స్థాయి వరకు గెలవాలని, ప్రభుత్వం రావాలని కోరిక ఉన్నది. ప్రభుత్వం రావాలని కోరిక ఉన్నప్పటికీ కూడా ఎందుకో సక్సెస్ కాలేకపోతుంది. కాబట్టి ఇట్లా ఉండి కొట్లాడి అలానే బాధపడే కంటే కూడా, మళ్ళీ ఎన్నికల తర్వాత మళ్ళీ కుమిలిపోయే కంటే, మళ్ళీ ఇంకొక పార్టీ వాళ్ళ దర్వాజా కాడికి పోయి మన కార్యకర్తలు ఈ పోలీస్ స్టేషన్ ఫోన్ చేయి, ఎంఆర్ఓకి ఫోన్ చేయనటువంటి దుస్థితి రాకుండా ఉండాలంటే మోడీ గారు అధికారంకి వచ్చిండు. రథయాత్ర చేసిండు అద్వానీ గారు, రామాలయ నిర్మాణం కోసం రథయాత్ర చేసిండు. 370 ఆర్టికల్ రద్దు కావాలి, జమ్మూ అండ్ కాశ్మీర్ వైపు కన్నెత్తి చూడొద్దు అన్నటువంటిది కూడా చేసినాం. ఇలా ఎన్ని చేసినప్పటికి కూడా ఉద్యమాలకే పరిమితమైన తప్ప మనం సక్సెస్ కాలేదు. అధికారం వచ్చిన తర్వాత ఎన్ని పనులైనాయండి. ఇవాళ 370 ఆర్టికల్ రద్దు అయిపోయింది. జమ్మూ అండ్ కాశ్మీర్ ఎన్నడూ ఎవడు కన్నెత్తి చూడని పరిస్థితి వచ్చింది. ఇవాళ రామాలయం కట్టి భారతీయ సంస్కృతిని, భారతీయ ప్రాచీన తత్వాన్ని ఇలా మళ్ళీ మనం పాదుకొలిపోయలేము. ఇవాళ ఈ దేశంలో ప్రశాంతత, అభివృద్ధి అన్నిటికీ మిక్కిలి ప్రపంచ చిత్రపటం మీద ఆమె ఇండియన్ అనేటువంటి స్థాయికి తెచ్చింది మోడీ గారు. ఒకప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ గురించి గొప్పగా చెప్పుకునేది, ఇంకో దేశ అధ్యక్షుల గురించి గొప్పగా చెప్పుకునేది. ఇవాళ భారత ప్రధానమంత్రి గొప్పడైన పరిస్థితికి వచ్చింది. ఇప్పటిదాకా మీరు డిస్కస్ చేస్తున్నప్పుడు ఇలా రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం ఆపగలిగే శక్తి మోడీ గారికే ఉందని చెప్పి అలా ఇద్దరు ఫోన్ చేసి పిలిపించుకునే పరిస్థితికి వచ్చిందంటే భారత్ స్థాయి ఏందో ఇలా మనకు అర్థం కావాలి. ఇలా ఒకప్పుడు నీ ముంగట ఉన్నటువంటి కంప్యూటర్ మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ చైనా, ఇవాళ మేడ్ ఇన్ ఇండియాకి వచ్చింది. ఇలా రక్షణ పరికరాల ఉత్పత్తిలో, ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తిలో, నీవు వాడే సెల్ ఫోన్స్ రంగంలో 2వ స్థానం సంతరించుకుంది దేశం. ఇలా మేక్ ఇన్ ఇండియా దాన్ని ఇలా అమలు చేసింది. నేను ఎందుకంటున్నానంటే అధికారం వస్తే కదా నువ్వైనా అనుకుని చేసేది. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా అధికారం వస్తే కదా, నా 44 సంవత్సరాలుగా కళ్ళల్లో వత్తులేసుకొని నేను వార్డు మెంబర్లు మొదలుపెట్టి నాయకుడు కావాలని చెప్పి, నాయకుడు అయితే ఇలా ప్రజలకు సేవ చేయాలని చెప్పి కళ్ళగంటున్నటువంటి మా కార్యకర్తల నాయకులే ఆ విముక్తి జరగాలంటే తప్పకుండా ఎక్కడో కూడా కొంత సాక్రిఫైస్ చేయాల్సి అక్కడ ఉన్నది, బ్రాడ్నెస్ అక్కడ ఉన్నది, కలుపుకపోయే తత్వం అక్కడ ఉన్నది. అది రానంత వరకు ఇది వచ్చే ఆస్కారం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.